ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని మరియు తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ, సిఐటియు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఏఐటీయూసీ కార్యాలయం నందు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి పివి రమణ, సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబులు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద బహుముఖ దాడి చేపట్టిందని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 11 జాతీయ కార్మిక సంఘాలు ఐక్యమై నేడు దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక, కర్షక, రైతు ప్రజా వ్యతిరేక విధానాన్ని ప్రతిఘటిస్తూ 2025 మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో నేడు బద్వేలు పట్టణంలో ఏఐటీసీ, సిఐటియు ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి ముద్రించినటువంటి కరపత్రాలని ఉమ్మడిగా ఆవిష్కరణ చేయడం జరిగింది. నేడు కార్మికులకి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి 44 రకాల కార్మిక చట్టాలని నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి కార్మికుల్ని బానిసలుగా మార్చి ఈరోజు కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ కార్మిక చట్టాలని మార్పు చేస్తూ 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టి ఈరోజు కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి చర్యలకి పాల్పడుతోంది. దీన్ని ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక